ఆనందిరెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్ర లేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది. గుండెపోటుతో వివేకానందరెడ్డి గారు చనిపోయారు. అందరి మారిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నాభిన్నమైపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తరిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే బాబు గారు ఇంకో బాబు గారు మాట్లాడింది చూశారు కదా మీరు. ఆయన ఆ రోజు జరిగిందంతా కూడా సమగ్రంగా వివరించారు. నన్ను కూడా మోసం చేసే స్థాయికి వైసీపీ వెళ్ళిపోయింది. వాస్తవంగా ఆ రోజు హీ వాజ్ అడ్రస్సింగ్ ఏ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. అప్పుడు ఉండగా ఆయనకి సమాచారం అందింది. ఆ సమాచారం తర్వాత హడావుడిగా ఆయన కూడా నిజంగా హీ వాజ్ అండర్ అనే ఇంప్రెషన్, ఆయన హార్ట్ అటాక్ తోటి పోయారేమో అనుకున్నారు. సాయంత్రానికి ఏంటంటే ఆయన పేరులో ఆయన చేతిలో ఒక కత్తి పెట్టేసి తెల్లారికి ఆయన అంటాం సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో నారాసురం రక్త చరిత్ర. సో ఇవన్నీ కడప ప్రజలకి తెలిసినవే. ఇవాళ కొత్తగా ఆ వేదిక మీద నుంచి చెప్పడం వల్ల కొత్తగా టీడీపీకి వచ్చిన మైలేజ్ ఏంటండి మీరు అనుకోవటం? అంటే జనసేన ఒక కూటమిలో ఉన్న పార్టీగా మీరు అనుకో, అందరికీ తెలిసిన విషయాలే. కొత్తగా అదనంగా ఆయన ఏం చెప్పారు? దాంట్లో సంపద సృష్టి మీద క్లారిటీ ఇవ్వలేదు. ఒకటి ఈరోజు ఇస్తారేమో, బహుశా నాకు తెలియదు. ఇంకా ఒకరోజు ఉండగా మనం తొందరపడి కంక్లూజన్లోకి జంప్ అవటం కరెక్ట్ కాదు. ఇవ్వలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, దుర్మార్గాలు, అకృత్యాలు ఆయన చేయబట్టే కదా 151లోంచి 5 ఎగిరిపోయి 11 దిగి ఆయన ఎక్కడో ఉన్నారు. దాని గురించి చెప్పుకోవటంలో అర్థం ఏమైంది? చరివిచ్చారను కొత్తగా మీరేం సంపద సృష్టికి సంబంధించి మీరేం ఇప్పుడు 2000 ఎకరాలు చేతిలో ఉన్నాయండి. అవి అమ్మితే కాస్త 4 రూపాయలు వస్తే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవటం. అదే భూములు అమ్మటం సంపద సృష్టికి కారణం అయితే కాదు కదా, మీరేమంటారు? కరెక్టేనండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు అలాగే కొంతమంది వైసీపీ నాయకులు క్లెయిమ్ చేస్తున్నట్టుగా వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందని చెప్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీలో బయటకు వచ్చిన నిజాలు. ఆయన ఏమి అభూత కల్పన చేసో లేకపోతే లేనిపోను కల్పించో చెప్పట్లేదు. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వచ్చి ఈ గుండెపోటుతో చనిపోయారని చెప్పారో, సాయంత్రానికి మళ్ళీ సీన్ మారిందో, ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేశారు. అంటే క్యాడర్ కి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ మీరు కష్టపడాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకోవాలి, మనం కష్టపడి పనిచేస్తేనే ప్రజలు మనల్ని ఆమోదిస్తారు, ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్తూనే ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి, ఎలాంటి రాజకీయాలు చేశారు వైసీపీ హయాంలో, అలాగే వైసీపీ నాయకత్వంలో అనేది ఆయన క్యాడర్ కి చెప్పే ప్రయత్నం చేశారు. అందులో నాకైతే పెద్దగా అఫెన్సివ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం కనిపించట్లేదు. సిబిఐ ఎంక్వైరీలో ఏవైతే బయటపడిన నిజాలు ఉన్నాయో నేననేది కూడా అదే, అందరికీ తెలిసిన విషయాలే. దాంతో ఎవరు విభేదించరు. ఆయన చెప్పిన దాంతో ఎవరు విభేదించరు. కానీ ఆ వేదిక మీద చెప్పాల్సిన క్వాలిటీ విషయాలు చాలా ఉన్నాయి కదా. అగ్రీ విత్ యూ సార్, చాలా క్వాలిటీ అంశాలు మాట్లాడారు. పార్టీ గురించి ఇప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమం కాదు, పార్టీ కార్యక్రమం. వాళ్ళ పార్టీ క్యాడర్ గురించి, పార్టీ చరిత్ర గురించి, అలాగే పార్టీ భవిష్యత్తు ప్రణాళికల గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. దాంతో పాటుగా ప్రజల గురించి, వాళ్ళు ప్రవేశపెట్టబోయే పథకాల గురించి, అలాగే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుందనే అంశాల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. చాలా మంచి విషయం. కాకపోతే మనం ఒకసారి గతంలోకి కూడా వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు పార్టీ మహానాడు కార్యక్రమం అనేది కొన్ని దశాబ్ద కాలంగా చేసుకుంటున్న కార్యక్రమాలు, అది ప్రతి సంవత్సరం చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సిద్ధం సభలు ఎందుకు పెట్టాడండి? ఇందాక వెంకటరెడ్డి గారు అంటున్నారు ఏం ముద్రించారని చెప్పి మహానాడు కార్యక్రమాలు పెట్టుకున్నారని అంటున్నారు కదా. మహానాడు అనేది వాళ్ళు దశాబ్ద కాలంగా 14 అనుకుంటా మహానాడు కార్యక్రమం. సో వాళ్ళు 15 సంవత్సరాలుగా చేసుకుంటున్న కార్యక్రమం ఏదండి? 43 అంటే 43 అంటే 40 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న 4 దశాబ్దాలుగా చేసుకుంటున్న మహానాడు కార్యక్రమం.
అందులో మనం తప్పడానికి ఏం లేదు, ప్రతి సంవత్సరం చేసుకుంటున్నదే. కానీ మీ సిద్ధం సభలు దేనికి పెట్టారండి? ఆ సిద్ధం సభ పెట్టి ప్రజలకు ఏమైనా మేలు చేసే కార్యక్రమాలు చేశారా? పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టి బాక్సింగ్ గ్లౌజులు ఇచ్చి గుద్దించారు, బండబూతులు తిట్టించారు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బాకాలు ముందుకొచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అది మీ సిద్ధం సభ. అందుకు మీరు దాన్ని కామెంట్ చేసే అర్హత, నైతిక హక్కు కానీ మీకు లేదు. ఇంకోటి, కడపలో చేస్తే పెద్ద గొప్ప అనుకుంటున్నారు, కడపలో ఏమైపోయింది, కడపలో మీరు మీటింగ్ పెట్టేస్తే మీ సత్తా అనుకుంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వెంకటరెడ్డి గారు లాంటి నాయకులు అంటున్నారు. మరి మీరు అధికారులు ఉన్నప్పుడు మంగళగిరిలో లోకేష్ రాజకీయానికి మంగళం పాడేశాం, చిత్తూరులో టీడీపీని చిత్తుగా ఓడించేశాం, కుప్పంలో చంద్రబాబు రాజకీయాన్ని కూల్చేశాం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేవారు కదా. దానివల్ల ఏంటి వరకు చెప్పండి? ప్రజలకు మేలు చేకూరింది ఏంటి చెప్పండి? మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి చెప్పండి? ప్రజలకు పనికొచ్చే పనులు ఏమైనా చేశారా? ప్రజలకు పనికొచ్చే పనులు మీరు చేయలేదు కాబట్టి ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ప్రజలు తంతే ఎక్కడ పడతారో తెలియదు అని చెప్పి. ఆల్రెడీ తన్నారు కాబట్టే 151 నుంచి 11కు పడ్డాం. మళ్ళీ అవే మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం ఈ రోజు చాలా బాధ్యతాయుతంగా పనిచేయడం మొదలుపెట్టింది. అంటున్నారు కూటమి పాలన మొదలైన దగ్గర నుంచి ఏం చేశారని చెప్పి. మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాల గడువు తీసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, అలాగే ఎలక్షన్ సంక్షేమం సరే, సంపాదన సంగతి ఏంటండి? దాని గురించి కదా అడుగుతున్నాను. కూడా చెప్తున్నాను సార్, చెప్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు కొత్తగా 10 ఇండస్ట్రియల్ పార్కులు, భారీ పరిశ్రమ పార్కులు అనేవి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. వాటి శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. అలాగే 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, ఆల్రెడీ 40 ఎంఎస్ఎంఈ పార్కుల్ని స్వయంగా ఎంఎస్ఎంఈ మంత్రి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే టెండర్లు కూడా పిలవడం జరిగింది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. సో ఈ సంపద సృష్టి అనేది ఓవర్ నైట్ జరిగిపోయేది కాదు సార్. ఇదేంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాలి. ఎంఎస్ఎంఈ పార్కులు 175 నియోజకవర్గం, ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అంటే జస్ట్ ఇమాజిన్. అక్కడ స్థానికంగా ఉన్న స్థానికులు ఎవరైతే మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారో వాళ్ళని కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం అనేది జరుగుతుంది. అంటే సార్ ఇంకోటి మాట, పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక ప్రశ్న మీకు. జ్యోతుల్ నెహ్రూ గారి కన్సర్న్ మీ పార్టీ మీద, ఆయన పాపం టైం కనపడిన ఇద్దరికే చెబుతున్నారు. ఆయన అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి మాత్రమే చెబుతున్నారు, మాకు ఇలా ఇబ్బంది ఉంది, మేము కమ్యూనిస్ట్ పార్టీని మేము తినేసినట్టు ఇప్పుడు జనసేన మమ్మల్ని తినేస్తోంది, రేపొద్దున 2029 తెలుగుదేశం మిగలాలంటే అర్జెంటుగా దీని మీద యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని ఆయన కన్సర్న్ ఏమన్నా మహానాడులో అడ్రస్ చేసే విధంగా ఉందా? అది మీ దృష్టికి కూడా వచ్చిందా? జనసేన, ఎందుకంటే ఆయన అన్నది మిమ్మల్నే కాబట్టి మీ దృష్టికి కూడా వచ్చిందా అది? సార్ ఎవరు ఏమైనా మాట్లాడుకోవచ్చు సార్. సీనియర్ నాయకుడు అండి ఆయన, కార్యకర్త కాదు, సీనియర్ మోస్ట్ లీడర్. నేను అంటుంది ఆయనకంటూ కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. అంటే ఆయన ఏదో మళ్ళీ థ్రెటన్ ఫీల్ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ టికెట్ ఉంటుందా, లేకపోతే ఏంటి భవిష్యత్తు ఏంటి అనే భయంతో మాట్లాడే ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకత్వం చాలా స్పష్టంగా ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రం ప్రయోజనాల కోసం తప్పనిసరిగా కూటమి మరో 10 ఏళ్ళు అధికారంలో ఉండి తీరాలి, కలిసి వెళ్ళి తీరాలి. ఎందుకంటే డెవలప్మెంట్ కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి, అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా ఉండి తీరాలి. అలా ఉంటేనే మనకి కేంద్రం నుంచి సరైన సహకారం ఉంటుంది. అలాగే మనం కూడా చేసుకోవాల్సిన కార్యక్రమాలు కూటమి సహాయంతో చేసుకోగలుగుతాం. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి అడ్రస్ చేసే అవకాశం అయితే లేదని నేను అనుకుంటున్నాను. రవికిరణ్ గారు, 2 రోజుల మహానాడు ప్రొసీడింగ్స్ చూశారు మీరు కూటమిలో భాగస్వామ్య పక్షం కాబట్టి మీరు ఎలా చూస్తున్నారు? తెలుగుదేశం ప్రావెస్నెస్ని నిరూపించుకోగలిగిందా ఆ 2 రోజుల పాటు? ప్రత్యేకించి ఇది కూడా ఒకటి ఎన్టీ రామారావు గారు ప్రసంగించినట్టుగా కూడా నిన్న ఒక అద్భుతంగా చేశారు. అంటే